My name is Lavanya. I am from CAI Day Scholar. Today my topic is linear programming problem means LPP using graphical method. Graphical method use చేసి LPP ని యూజ్ చేసి graphical method ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను అన్నమాట. అందులో 2 టైప్స్ ఉంటాయి, మాక్సిమైజేషన్ ఒకటి, మినిమైజేషన్ ఒకటి. నేను మాక్సిమైజేషన్ తీసుకున్నాను. అంటే మాక్సిమైజేషన్ అని చెప్పి z ఈక్వల్ టు 4x1 + 3x2 అనేది ఒక ఈక్వేషన్. తర్వాత సబ్జెక్టివ్ రూల్ అంటే కండిషన్స్ ఇస్తాడనమాట. 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. 2 ఈక్వేషన్స్ ఇస్తే అది ఫస్ట్ మెథడ్. ఇందులో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 2 ఈక్వేషన్స్, సెకండ్ మెథడ్ కూడా 2 ఈక్వేషన్స్. కాకపోతే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఈక్వేషన్ గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు, ఇంకో ఈక్వేషన్ లెస్ దెన్ ఇవ్వచ్చు. థర్డ్ మెథడ్ ఏంటంటే 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. 3 ఈక్వేషన్స్ ఇచ్చి థర్డ్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఇస్తాడు కాబట్టి దీన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 800. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నారంటే ఈక్వల్ టు అని వస్తుంది కదా. ఫస్ట్ ఈక్వేషన్ 2x1 + 1000, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. తర్వాత సెకండ్ ఈక్వేషన్ x1 + x2 ఈక్వల్ టు 800, ఇది ఈక్వేషన్ 2. తర్వాత 2 ఈక్వేషన్స్ నుండి x1 x2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ x1 ఈక్వల్ టు 0 అని తీసుకుని x1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత x2 ఈక్వల్ 0 అని తీసుకుని x2 ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూట్ చేసి x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వెన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వల్ 0 తీసుకుంటాం, x2 వాల్యూ వస్తుంది. అంటే x1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0 0 అంటే x2 ఈక్వల్ 1000. x1, x2 ఈక్వల్ టు x1 వాల్యూ 0 అంటే 0, 1000. ఇది ఒక ఈక్వేషన్. తర్వాత x1 ఈక్వల్ 0 తీసుకున్నాం కదా, నెక్స్ట్ x2 ఈక్వల్ 0. సో x1 వాల్యూ మనకు తెలియదు అంటే x2 ప్లేస్లో 0 పెడితే 0 అయిపోతుంది. 2x1 ఈక్వల్ 1000. సో x1 ఈక్వల్ 500. సో x1, ఈక్వల్ టు x1 వాల్యూ 500, x2 వాల్యూ 0. ఇది ఈక్వేషన్ 1 వచ్చిన వాల్యూస్ 0, 1000, 500, 0. నెక్స్ట్ ఈక్వేషన్ 2 x1 ఈక్వల్ 0, x2 ఈక్వల్ అంటే x2 ఈక్వల్ 800. సో x1, x2 ఈక్వల్ 0, 800. x1 ఈక్వల్ x2 ఈక్వల్ 0 అంటే x1 ఈక్వల్ 800. సో x1, x2 ఈక్వల్ మనకి 2 ఈక్వేషన్స్కి 4 సొల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 4 వాటిని యూజ్ చేసుకుని మనం గ్రాఫ్ అనేది గీస్తాం అన్నమాట. ఇక్కడ వాల్యూస్ అన్ని 1000లో అంటే 1000లో వచ్చాయి కాబట్టి మనము గ్రాఫ్ 100 నుంచి తీసుకోవచ్చు.
వాల్యూ 0, 1000 వచ్చాయి. అంటే x1 మీద 0, x2 మీద 1000. x1 మీద 0, x2 మీద 1000 అంటే మనం లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన కండిషన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనం ఇన్సైడ్ డ్రా చేస్తాం. ఫ్యూజిబుల్ ఏరియా అనేది ఫ్యూజిబుల్ సొల్యూషన్ అనేది ఇన్సైడ్ వస్తుంది. అదే గ్రేటర్ దాన్ వస్తే ఫ్యూజిబుల్ సొల్యూషన్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. మనకి క్వశ్చన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఫ్యూజిబుల్ సొల్యూషన్ అనేది ఇన్సైడ్ వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు లైన్స్ కరెస్పాండింగ్ గా ఒక పాయింట్ వచ్చింది అనమాట. ఈ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకి పాయింట్స్ ఎక్కడ వస్తాయి? 500, 0 ఒకటి, 0, 800 ఒకటి, 300, 600 ఒకటి, 0, 0 ఇక్కడ 0, 0. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ తీసుకెళ్ళి మనకి సబ్జెక్ట్ మ్యాక్సిమైజేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 అని అనుకుని x1 ఒక వాల్యూ, x1 అని ఒక వాల్యూ అనుకుని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాక దీనికి ఒక సమ్ సొల్యూషన్స్ వస్తాయి 4 పాయింట్స్ కి. అందులో ఏదైతే మ్యాక్సిమైజేషన్ అంటే ఏదైతే ఎక్కువ వచ్చిందో వాల్యూ దాన్నే కరెస్పాండింగ్ పాయింట్స్ అనేవి 4 వచ్చాయి. ఈ పాయింట్స్ తీసుకుని ఇందులో మ్యాక్సిమైజేషన్ వాల్యూ ఏది వచ్చిందో అదే ఆప్టిమైజేషన్ ఒక ఫ్యూజిబుల్ సొల్యూషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ Z of A, సెకండ్ పాయింట్ Z of B, థర్డ్ పాయింట్ Z of C, ఫోర్త్ పాయింట్ Z of D. ఈ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫ్యూజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేస్తే Z of A is 0, Z of B 2000, Z of C 6. ఇక్కడ మనకి క్వశ్చన్ లో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ Z అన్నాడు కాబట్టి మ్యాక్సిమైజేషన్ అంటే పెద్ద వాల్యూ తీసుకుంటాం. అంటే ఇక్కడ 2, 6 అవ్వదు. Z of C అనేది మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చింది. సో x1 వాల్యూ 300, x2 వాల్యూ 600. థ్యాంక్ యూ.